అసలు శ్వాస కింద చక్రాలకు ఆడకనే ఇప్పుడు షుగరు బీపీ తేపులు ఇవన్నీ వచ్చేది ఎవరికైనా కడుపులో గ్యాస్ ట్రబుల్ వచ్చిందంటే కిందకి శ్వాస ఆడకనే దేనివల్ల టెన్షను కూతురు పెళ్లి కాలేదనో కొడుకు ఉద్యోగం రాలేదనో లేదు భార్యాభర్త గొడవ బంధుత్వతో నష్టపోవటం మోసాలు చేయటం వీటి వల్ల ఈ శ్వాస కిందకి ఆడినందువల్ల అందరికీ గ్యాస్ ట్రబుల్ ఇప్పుడు నడిచేటప్పుడు ఏమవుతుందంటే ఈ పేగుల్లో ఉండేది పైకి వచ్చేస్తుంది పైకి వస్తుంది నడిచేటప్పుడు పైకి వచ్చినప్పుడు కిందకి దిగదు ఎందుకు మనం బహిర్కుంభకంలో పోతుండ్రు అందరూ బహిర్కుంభకంలో పోతుండ్రు ధ్యానం చేసేవాళ్ళు శ్వాస బయటికి లోపలికి తీసుకోవటం వల్ల అంతర్కుంభకం లేదు బహిర్కుంభకంలోకి ఎక్కువ పోతారు టెన్షన్ వల్ల అప్పుడు ఈ గ్యాస్ ట్రబుల్ ఈ మంట నడిచేటప్పుడు తేపులు రావటం ఇవన్నీ ఎక్కువ దూరం నడవలేకపోవటం నీరసం వస్తుంది కార్బన్ డైఆక్సైడ్ నిలబడిపోద్ది అంతా కాళ్ళకి అప్పుడు తొడలు నొప్పులు వస్తాయి పద్మాసనం వేసిన కాళ్ళు మడవలేరు మోకాడు చెప్పుల్లోకి వాతం చేరిపోద్ది వాతం కింద వాతం నడుముల కింద అప్పుడు ఏం చేయాలి సూర్యనాడి కొంతసేపు ఆడించాలి సూర్యచంద్రనాలు విడివిడిగా ఆడించాలి ఆడించినప్పుడు అగ్ని మూలాధారానికి పోతే పాదం వరకు పద్ది గోటి వరకు పద్ది పాదాలకి ఆక్సిజన్ అందద్ది ఎప్పుడు ఈ ప్రాణశక్తి పోయిందో కార్బన్ డైఆక్సైడ్ క్లీన్ అయిపోద్ది బయటకు వచ్చేస్తుంది విడివిడిగా 5 నిమిషాలు మూలాధారానికి చంద్రస్వరం చేయాలి మళ్ళీ ఇది 5 నిమిషాలు మళ్ళీ ఇది 5 నిమిషాలు మళ్ళీ 5 నిమిషాలు అట్లా ఒక అరగంట ముక్కాలు గంట ఒక గంట సేపు అయినా చేసుకోవచ్చు 5 నిమిషాలు 5 నిమిషాలు ప్రాణాయామం మార్చి చేసినప్పుడు మూలాధారం దాకా ఆక్సిజన్ అందిస్తే అది నేరుగా పాదాల దాకా పోతుంది పోయినప్పుడు కాళ్ళు పాదాలు నొప్పులు పాదాలు తిమ్మిర్లు ఆక్సిజన్ అందక వీళ్ళందరూ ప్రాణాయామం చేయాలి